2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరొక డిఎస్సిని ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి జనవరిలో కొన్ని వేల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కూటమి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి నిర్వహించింది. దానికి సంబంధించి కొన్ని ఆరోపణలు, విమర్శలు వినిపించినా సంబంధించి కొన్ని సెటరేట్ చేసుకుంటూనే ముందుకు వెళ్ళింది. ఇంకా అక్కడక్కడ కొంతమంది మాకు అన్యాయం జరిగిందని కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఒక విస్తృత స్థాయిలో సమీక్ష జరిపి విద్యాశాఖ అధికారులతో భేటీ నిర్వహించి దానికి సంబంధించినటువంటి పూర్తి జాబితాను సిద్ధం చేయండి, అంటే ఎక్కడెక్కడ వివరాలు సేకరించండి అని చెప్పి, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, జిల్లా వ్యాప్తంగా ఎలా ఉన్నాయని. అయితే ఈలోపు ఏదైతే కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు, అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వారి కోసం, అటువంటి స్కూల్లో ఎక్కడా కూడా ఎడ్యుకేషన్ పరంగా ఎక్కడా కూడా తేడా రాకూడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంది ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే. మన పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో కూడా అంత లేదు. ఏపీలో అలా అవలంబిస్తున్నారు. విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఇటువంటి క్రమంలో మరొక కొత్త, అంటే డిఎస్సి ఎలాగూ ఆలస్యం అవుతుంది కాబట్టి ఒకవేళ జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చినా దాని ప్రాసెస్ అంతా జరిగేసరికి టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిలో కొంతమందిని ఉపాధ్యాయులని తీసుకోవాలి. దీనికి సంబంధించి ప్రక్రియ మొదలైంది. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం లోపు వారు ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి సంబంధించి అక్కడ మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ దగ్గర వారు అప్లికేషన్ ఇవ్వాలి. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అది డిఈఓ కార్యాలయానికి చేరుతుంది. ఉమ్మడి 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో దానికి సంబంధించి దాదాపుగా 1200 పోస్టులు ఎక్కడెక్కడైతే ఖాళీగా గుర్తించారో దానికి సంబంధించి వారిని కాంట్రాక్ట్ పద్ధతిన, ఎక్కడా కూడా విద్యార్థులు ఇబ్బంది పడకూడదు, ఎటువంటి అంటే సిలబస్ కంప్లీట్ విషయంలో తేడా రాకూడదు అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. వీరికి దాదాపుగా చెల్లించేది 12,000, 13,000 దాకా ఉందంటున్నారు. దీనికి సంబంధించి డిసెంబర్ 7వ తేదీ సాయంత్రానికి తుది జాబితా, అంటే సెలెక్ట్ అయినటువంటి వారిది. ఇక్కడ 2 అంశాల్లో వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వారి విద్యార్హతలు, అలాగే చేసినటువంటి కోర్సు, అకాడమిక్ దీన్ని బట్టి. మొత్తానికైతే ఒక కీలకమైనటువంటి అంశం, నిరుద్యోగులకు ఒక రకమైనటువంటి బాసట అని చెప్పాలి. ఇది ఈ ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి వారు ఉంటారో మళ్ళీ తీసేటువంటి డిఎస్సిలో వారికి వెయిటేజ్ అనేది ఉంటుంది అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి కొన్ని మార్కులను వారికి కేటాయిస్తారు. ఎవరైతే స్వచ్ఛందంగా కాంట్రాక్ట్ పద్ధతిని చేయటానికి ఇష్టంగా వస్తారో వారు ఏ ఉద్యోగం లేకుండా కనీసం ఎంతో కొంత 15,000 వస్తుంది కదా అని చెప్పి జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కూలి పనులకు వెళ్ళే కంటే ఉన్నత చదువులు చదివి ఆ విధంగా బెటర్ అన్నట్లు చాలామంది మనం చూస్తున్నాం. దాదాపుగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసిన ప్రైవేటు విద్యా సంస్థల్లో వారికి 8,000, 10,000 ఆ రకంగానే జీతాలు ఉంటాయి. మరి ఇది బెటరేగా. అందులోనూ ప్రభుత్వం తరపున రేపొద్దున డిఎస్సి నిర్వహిస్తే మనకి బాగుంటుంది, ఫ్యూచర్ మార్క్స్ కేటాయిస్తారు, కలుపుతారు. దానికి సంబంధించి ఒక విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ సమస్యపై
మనం పని చేయాలి, ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, కూటమి అధికారంలోకి రాకముందు ఏవైతే వాగ్దానాలు చేసిందో నిరుద్యోగులకు వాటిని అమలు చేయాలి, ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ ఫుల్ఫిల్ చేయాలి. దీనికి సంబంధించి డిఎస్సి కోసం ఒక పక్కన సన్నాహాలు జరుగుతున్నాయి, మరో పక్క ఈ రకమైనటువంటిది కాంట్రాక్ట్ పద్ధతిన వారిని విధుల్లోకి తీసుకోవాలి. మెగా డిఎస్సి ఏ విధంగా అయితే నిర్వహించామో అలాగే వచ్చే డిఎస్సిని కూడా దీనికి సంబంధించి దానికి ఎక్కడా కూడా అవకతవకలు కానీ అవినీతి కానీ విమర్శలు కానీ ఆరోపణలు రాకుండా జాగ్రత్తగా చేయాలి అని తాజాగా జరిగినటువంటి విద్యాశాఖ అధికారులతో జరిగిన ఒక సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఒక కసరత్తు అనేది ప్రారంభించారు. మరోపక్క ఈ యొక్క 1200 పోస్టులు దాదాపుగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి 13 జిల్లాల్లో ఎక్కడైతే కొరత ఉందో ఆ కొరత ఉన్న చోట అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ స్వీకరించడం. దీనికి సంబంధించి డిసెంబర్ 7వ తేదీన పూర్తి జాబితా డిఈఓ ఆఫీసుల్లో బయట పెడతారు వారికి ఖచ్చితంగా. డిసెంబర్ 8 నుంచి వారి విధుల్లో చేరాలి. దాదాపుగా 5-6 నెలలు పనిచేయాల్సి ఉంటుందట వారి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం. దీనికి సంబంధించి తర్వాత డిఎస్సి నిర్వహించేటువంటి వారిని పూర్తి స్థాయిలో నియమిస్తారు. ఇప్పుడు ఎవరినైతే తీసుకుంటున్నారో వారికి ఆ డిఎస్సిలో కొద్దిగా మార్కులు వెయిటేజ్ అనేది పెరుగుతుంది. దీనికి సంబంధించి ఒక నిరుద్యోగుల్లో ఎవరైతే అర్హులైనటువంటి వారు ఉన్నారో వారంతా కూడా చాలా కూటమి ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.